నమస్తే నేను చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఒకే ఒక్క గెలుపు మార్చనున్న బాబు జగన్ తలరాత. ఏపీలో అడుగుపెట్టిన జగన్ కూటమిని వణికిస్తున్న ఎగ్జిట్ పోల్స్ బహిష్కరించాలని ఈసీ చెప్పిందా? టీడీపీ అభ్యర్థి ఫైర్. పరారీలో పొలిటికల్ రౌడీలు. ఈ నెల 4న ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఫలితాలు చంద్రబాబు, వైఎస్ జగన్ భవిష్యత్ తెలుస్తాయి. మారిన రాజకీయ స్వభావ రీత్యా ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. అధికార మార్పిడి జరిగినంత మాత్రాన అంతా తలకిందులవుతుందనే భయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు దేశంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయ వాతావరణం పూర్తిగా మార్పు చెందింది. ఎన్నికల్లో ఓడిపోవడం అంటే రాజకీయ ఉనికి కోల్పోవడమే అనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణగా తెలంగాణలో బీఆర్ఎస్ను చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. తనకు తిరిగే లేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. అయితే కాలం గిర్రున తిరిగి కేసీఆర్ను ఓడించింది. అధికారం రుచి మరిగిన రాజకీయ నాయకులు అది లేనిదే కునుకు తీయడం లేదు. నిన్న మొన్నటి వరకు కేసీఆర్కు నీడలా నడుచుకున్న నాయకులు నేడు రేవంత్ రెడ్డి పంచన చేరారు. కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు. తాజాగా ఎంపీ ఫలితాలు వచ్చిన తర్వాత మరికొందరు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటున్నారు. కేసీఆర్పై ద్వేషం లేదా రేవంత్ రెడ్డిపై ప్రేమతోనో వాళ్ళంతా కాంగ్రెస్లో చేరుతున్నారని అనుకుంటే పొరపాటే. అందరికీ అధికారంపై మోజు. రేపు కాంగ్రెస్ అధికారం కోల్పోయి బీజేపీ వచ్చిందంటే అంతా పొలోమని చేరిపోతారు. ఈ అనుభవాల దృష్ట్యా ఏపీలో ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. వైసీపీ మళ్లీ అధికారం నిలబెట్టుకుంటే ఇక టీడీపీని మర్చిపోవాల్సిందే. చంద్రబాబు వయసు పైబడ్డం, ఆయన వారసుడైన లోకేష్కు నాయకత్వ లక్షణాలు లేకపోవడం తదితర కారణాల రీత్యా టీడీపీకి భవిష్యత్తు ఉంటుందని అనుకోలేం. ఇప్పటికే టీడీపీలో ఒక చర్చ ఉంది. ఈ దఫా అధికారంలోకి వస్తే సరే, లేదంటే పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సి వస్తుందనే చర్చ టీడీపీలో జరుగుతోంది. కూటమి అధికారంలోకి రాకపోతే టీడీపీకి సంబంధించి జరగబోయేది ఇదే. కూటమి అధికారంలోకి వస్తే వైసీపీకి ముప్పు తిప్పలు తప్పవు. వైసీపీ అధికారంలోకి రాకపోతే జగన్ వెంట ఎంతమంది ఉంటారో ఎవరు చెప్పలేరు. వైసీపీ, జగన్ ఉంటారు. అయితే వారి వెంట ఉండేవాళ్ళు ఎందరన్నదే ప్రశ్న. బాబు హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ అనుభవాల రీత్యా ఈ దఫా బీజేపీ అండ చూసుకుని టీడీపీ మరింత చెలరేగిపోనుంది. అధికారం చేతిలో ఉంటే బాబు, లోకేష్ ఆకాశమే హద్దుగా వేధిస్తారనడంలో సందేహం లేదు. వారి వేధింపులను వైసీపీ నేతలు ఏ మేరకు తట్టుకోగలరన్నదే ప్రశ్న. జగన్ కోసం ఇబ్బందులు తెచ్చుకుంటారని అనుకోవడం భ్రమే. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు ఇటు జగన్, అటు చంద్రబాబుకు అత్యంత అవసరం. గెలిచిన వాళ్ళు ప్రత్యర్థుల్ని వేటాడి రాజకీయ ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. ఓడిన వాళ్ళు మళ్ళీ ఎన్నికల వరకు పార్టీని, నాయకులు, అనుచరులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై దృష్టి సారిస్తారు. ఏది ఏమైనా వేధింపుల రాజకీయాల్ని కోరి తెచ్చుకున్న నాయకులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లో శత్రుత్వాలను పెంచుకోవడం వల్ల ఏర్పడిన దుర్మార్గ వ్యవస్థ నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. 1వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో కుటుంబ సభ్యులతో సహా ఆయన దిగారు. ఎన్నికలు ముగిసిన అనంతరం గత నెల 17వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశీ పర్యటనకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి పలు దేశాలకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. 2 వారాల విదేశీ పర్యటనను జగన్ దిగ్విజయంగా ముగించారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తాడేపల్లిలోని తన ఇంటికి చేరుకున్నారు. మరో 2 రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జగన్ తిరిగి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కౌంటింగ్ కేంద్రంలో అనుసరించాల్సిన విధానంపై పార్టీ నాయకులు, ఏజెంట్లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు తమ పార్టీ ఏజెంట్లకు కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కోర్టు తీర్పుపై వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఏపీ హైకోర్టు తీర్పును అనుసరించి పోస్టల్ బ్యాలెట్లపై ఏజెంట్లపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లే సందర్భంలో గెలుపుపై ధీమా ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇవాళ్టితో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంపై చాలా ధీమాగా ఉన్న కూటమి ఎందుకనో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మాత్రం భయపడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. కానీ టీడీపీ నేతృత్వంలోని కూటమి ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా ఉంటాయని భావిస్తోంది.
అందుకే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నెగిటివ్ ప్రచారానికి దిగడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై ఎల్లో మీడియాలో చర్చకు పెట్టింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరో 3 రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకంత భయమో అర్థం కావడం లేదు. కూటమి భయం చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్స్ పై ప్రభావం చూపుతాయన్నట్టుగా ఉంది. కనీసం ఎగ్జిట్ పోల్స్లో అయినా తాము గెలవాలని వైసీపీ కొన్ని సర్వే సంస్థల్ని మేనేజ్ చేసినట్లుగా వీకెండ్స్ పలుకైన మీడియా తెగ ఆరోపణలు చేస్తోంది. మేనేజ్ చేసే విద్య చంద్రబాబుకు, టీడీపీ నేతలకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదని జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఎగ్జిట్ పోల్స్ను వైసీపీ కొనుగోలు చేసి ఏ ప్రయోజనం పొందుతుంది అనే కనీస స్పృహ లేకపోవడం గమనార్హం. వ్యవస్థల్ని మేనేజ్ చేసే తెలివితేటలు జగన్కు ఉంటే వైసీపీ పరిస్థితి మరోలా ఉండేది. తాజాగా పోస్టల్ బ్యాలెట్లపై ఎవరు మేనేజ్ చేశారో జనాన్ని అడిగితే చక్కటి సమాధానం దొరుకుతుంది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చేతకాకపోవడం వల్లే కోర్టుల చుట్టి వైసీపీ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నెల 4వ తేదీ కౌంటింగ్ను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ జిల్లాలో కొందరిపై పోలీసులు జిల్లా బహిష్కరణ వేటు వేశారు. సుమారు 30 మందికి పైగా ఇలా జిల్లా నుంచి వెళ్లిపోవాలని పోలీసు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలపై ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊళ్లు వదిలి వెళ్లాలని కొందరికి పోలీసులు నోటీసులు ఇస్తున్నారన్నారు. రాజకీయ నాయకులపై జిల్లా బహిష్కరణ వేటు వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందా అని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఇలా ఎక్కడైనా ఉంటుందా అని ఆయన మండిపడ్డారు. సొంత ఊళ్లను వదిలి ఎక్కడికి వెళ్తారని ఆయన నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ తలదాచుకుంటారని ఆయన ప్రశ్నించారు. బంధువులు, స్నేహితులు ఉన్నప్పటికీ బహిష్కరణ వేటుకు గురైన వారికి ఆశ్రయం ఎలా ఇస్తారని వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. స్థానికేతరులను పోలీసులు అనుమతించడం లేదని, అలాంటప్పుడు బహిష్కరణకు గురైన వాళ్లను ఇతర ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. సాధారణంగా ఎన్నికలు, కౌంటింగ్ సమయాల్లో అన్ని పార్టీల నాయకులను పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుంటారని ఆయన చెప్పుకొచ్చారు. గొడవలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించడం సర్వసాధారణ విషయంగా ఆయన చెప్పారు. అలా చేయకుండా ఏకంగా ఊళ్ళు వదిలి వెళ్లాలని నోటీసులు ఇవ్వడం ఏంటని ఆయన నిలదీశారు. ఈ విషయమై కడప ఎస్పీ డిఐజీతో మాట్లాడతానని ఆయన అన్నారు. రేపు 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా గ్రామం విడిచిపెట్టి పోవాలని చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఏదో మీరు వాళ్ళు ట్రబుల్ మాంగర్స్ ఏదన్నా నేరాలు చేయగలుగుతారు, వాళ్ళు ఏదన్నా ఆ రోజు ఇబ్బందులు చేస్తారనే వాళ్ళని మీరు మీద దృష్టి పెట్టుకోండి. పోలీసు వాళ్ళతో రమ్మనండి, పొద్దున్న రమ్మనండి, ఇంటికి పోయి భోజనం చేయమనండి, మళ్ళీ వచ్చి వాళ్ళు ఉంటారు. బయట ప్రాంతాలలో వాళ్ళు తిరుగుతుంటే కదా అల్లర్లు చేసేదానికి, ఏదన్నా గలాటలు చేసేదానికి. కానీ మన పొద్దుటూరు పరిస్థితి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ జరిగిపోయింది. ఏదో అరాకొర చిన్న తప్పక ఎవరి వలన ఎక్కడ అల్లర్లు జరగలే. ఏ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు, 2 పార్టీలు చాలా సామరస్యమైన పద్ధతుల్లో ఎన్నికలు జరిగినాయి పొద్దుటూరులో. ఇప్పుడు మీరు ఊరికి ఎందుకు అందరినీ ఊరికి ఏదో వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఊరికి అనవసరంగా చేస్తున్నారు పోలీసులు. ఇది కరెక్ట్ అయినది కాదు. మీకు ఏదో అనుమానం ఉంది, వాళ్ళు ఏదో నేర ప్రవృత్తి ఉన్నారనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి పిలిచి హెచ్చరించండి. పోలీసు వాళ్ళు పిలిచి హెచ్చరిస్తే ఎవరు చేసే పరిస్థితుల్లో మన పొద్దుటూరు పట్టణాలలో ఎవరైతే లేరు. ఈ ఎన్నికల సందర్భంగా జరిగినప్పుడు కూడా పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటే అంత జరిగిండేది కాదు. దయచేసి ప్రొద్దుటూరులో ఇటువంటి పరిస్థితి వద్దు. ఎన్నికలు జరిగిన ఆ రోజులు కూడా వాళ్ళందరినీ ఊర్లోనే ఉంచనియండి. మీరు స్టేషన్కు పిలిపించి ముందు హెచ్చరికలు చేయండి. అంతవరకే తప్పక పొద్దుటూరు నిధులు పెట్టిపోమని చెప్పడం అనేది కరెక్ట్ అయినది కాదు. దానిని మేము వ్యతిరేకిస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల పోలింగ్ రోజున అట్టుడికింది. ప్రధానంగా తాడిపత్రి టౌన్లోనే ఆ రోజున విపరీతమైన రచ్చ జరిగింది. పల్లెల్లో ప్రశాంతంగానే పోలింగ్ పూర్తయినా తాడిపత్రి టౌన్లో మాత్రం విపరీతమైన రచ్చ జరిగింది. తాడిపత్రిలో ఎన్నికల పోలింగ్ నాడు రాజుకున్న రచ్చకు సంబంధించి సంచలన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. శాంతి భద్రతల నియంత్రణలో ఉన్న కేంద్ర బలగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి బయట సీసీ కెమెరాలను పగలగొడుతున్న వీడియోలు దుమారం రేపాయి. పోలీసులు తమ చేతుల్లోని లాఠీలతో అలా ఎమ్మెల్యే ఇంటి సీసీ కెమెరాలు పగలగొట్టడం ఏమిటనే సందేహం కలుగుతుంది ఆ వీడియోలను వీక్షిస్తే. మరి పోలీసులు ఎందుకు అలా సీసీ కెమెరాలను పగలగొట్టాల్సి వచ్చిందో నివృత్తి చేసే వాళ్ళు లేకుండా పోయారు. ఎవరు ఎంత రచ్చ చేశారో వీడియోలకు ఎక్కింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. అది పూర్తయ్యాక ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి ప్రత్యర్థులకు పోలీసులు, రాజకీయ నేతల నుంచి పాట్లు తప్పకపోవచ్చు. తాడిపత్రిలో డైరెక్టుగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల మీదకే దాడులు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దారెడ్డి ఇంటిపై అటాకే జరిగింది.
ఇలాంటి నేపథ్యంలో అభ్యర్థులు తమ సమయం కోసం వేచి చూస్తూ ఉండవచ్చు. అయితే ఈ అల్లర్లు చేసింది ఏ పార్టీ వాళ్ళైనా వారికి వ్యక్తిగతంగా ఒరిగేదేమీ కూడా పెద్దగా ఉండదు. అల్లర్లు చేసిన వారెవరిని ఎమ్మెల్యేగా ఎవరు నెగ్గినా వారు పొత్తిళ్లలో ఏమీ దాచుకోరు. మహా అంటే చిన్న చిన్న పనులు కేటాయిస్తారేమో. వాటికి ఆశపడి పొలిటికల్ రౌడీజం చూపించాలనే వీరావేశంతో యువత కూడా అక్కడ తమ జీవితాలను పాడు చేసుకుంటోంది. ఒక్కసారి రౌడీ షీట్ ఓపెన్ అయిందంటే ఆ తర్వాత మీకు జీవితం మీదే విరక్తి వస్తుందని పోలీసులే హెచ్చరిస్తున్నారు. అలాంటిది ఎన్నికల కేసులంటే అవేమీ తేలిక కాదు. అయితే నేతల రెచ్చగొట్టు ధోరణితో ఇలాంటి ఉచ్చులో చాలామంది చిక్కుకున్నారు. తాడిపత్రి ఉదాహరణనే తీసుకున్న అభ్యర్థులు ఇద్దరూ పోలింగ్ పూర్తయ్యాక తమ ఫ్యామిలీలతో ప్రశాంతంగా ఉన్నారు. రచ్చలు చేసిన వారు మాత్రం ఇప్పుడు తలో దిక్కు చూసుకున్నట్టుగా ఉన్నారు. దొరికిన వారు పోలీసులతో చావు దెబ్బలు తింటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.